బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. రేప్ కేసులో కాంప్రమైజ్ అయింది ఆ బాధితురాలు. తాను చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని హైకోర్టుకు తెలిపింది మహిళ. బాధితురాలు కాంప్రమైజ్ అవడంతో ఆదిమూలంపై చర్యలు తీసుకోవద్దంది హైకోర్టు. ఇక తర్వాతి విచారణ 25కు వాయిదా వేసింది. ఎమ్మెల్యే తనను రేప్ చేశారంటూ పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా వేదికగా తనపై లైంగికంగా దాడికి సంబంధించిన వీడియోని కూడా ఆ మహిళ విడుదల చేసింది. ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుంచి సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంని సస్పెండ్ కూడా చేసింది టీడీపీ పార్టీ. తాజాగా హైకోర్టు విచారణ సందర్భంగా ఆ మహిళ కాంప్రమైజ్ కావడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే ఏకంగా సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసినప్పటికీ ఇది అంతా తూచ్, ఏమీ జరగలేదు, అంతా కాంప్రమైజ్ అయిపోయానంటూ కూడా ఆ మహిళ చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అంటే ఆ కాంప్రమైజ్ అవుతాను, తూచ్ అంతా అబద్ధమనే మహిళ ఇప్పుడు చెప్పుకొచ్చినప్పుడు గతంలో మన వీడియోలో ఉంది ఎవరు? అక్కడ చాలా క్లియర్గా స్పష్టంగా ఎమ్మెల్యే అయితే కనబడుతున్నాడు, కానీ ఆ వీడియోలో ఉన్న మరొక మహిళ ఎవరు? నిజంగా ఈ మహిళ ఉన్నట్టుగా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, పలు మీడియా సంస్థలతో మాట్లాడింది, పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది, తానే వీడియో బయట పెట్టాలంటూ కూడా చెప్పింది. కానీ ఇప్పుడు చూస్తే అంతా తూచ్ అంటూ కూడా కాంప్రమైజ్కి వచ్చింది అని అంటే ఇక్కడ అందరిని ఆశ్చర్యం గురి చేస్తోంది. ఇష్ట ప్రకారంగానే జరిగిందంటూ కూడా ఆమె చెప్తున్న మాటలు చూస్తే మరి ఆ రోజు ఎందుకు ఆయన టార్గెట్గా ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, వీడియో బయట పెట్టాల్సి వచ్చింది? నిజంగానే ఇష్టపూర్వకంగా జరిగినా కూడా ఆ వీడియో ఎందుకు విడుదల చేశారని ఒక ప్రశ్న కూడా రైజ్ అవుతోంది. నిజానికి ఆదిమూలమైన థ్రెటన్ చేశారా, లేదంటే ఇతర వర్గాల నుంచి తనకి థ్రెటనింగ్స్ వచ్చాయా? ఎందుకు ఇప్పుడు కాంప్రమైజ్ అవుతోంది? గతంలో తను వేధించాడు, తనని చిత్రహింసలకు గురి చేశాడు, పలుసార్లు లైంగికంగా దాడికి పాల్పడ్డాడు, నేనే ఆ వీడియో రికార్డ్ చేశాను, వీడియో బయట పెట్టి నేనే అంటూ చెప్పినటువంటి ఆ మహిళా నేత ఇప్పుడు ఎందుకు కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది? తాను ఇష్టపూర్వకంగానే చేశానంటూ కూడా ఎందుకు ఇప్పుడు చెప్తోందనే విషయం పైన సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ఎస్, మీరు చూడవచ్చు ఈ వీడియోనే ఆవిడ రిలీజ్ చేసిన వీడియో. అది కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే అక్కడ ఉన్నారా, వీడియోలో కనబడుతున్నారు. మరి ఇప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అనే విషయం మాత్రం కొంత ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. ఎస్ రవి, సో ఆ మహిళా నేత ఆ రోజు చాలా తీవ్రంగా ఆరోపణలు చేసింది, పలుమార్లు తనని కావాలని వేధించేవాడు ఎమ్మెల్యే అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఏకంగా పార్టీ కూడా మహిళ యొక్క అభిప్రాయాల్ని, ఆ మహిళ యొక్క లెటర్ ఏదైతే ముఖ్యమంత్రి రాసిన లెటర్ని కూడా కన్సిడరేషన్కి తీసుకొని ఆయన్ని సస్పెండ్ చేసింది పార్టీ నుంచి. ఇప్పుడు చూస్తే ఆ మహిళ ఇష్టపూర్వకంగానే చేస్తానని చెప్తోంది. ఏంటి, ఎందుకు ఈ చేంజ్? ఎస్ మనోజ్, మీరు చెప్పినట్టుగానే టీడీపీ మహిళా నాయకురాలు గతంలో బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి, ఎమ్మెల్యే ద్వారా బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేసింది. ప్రధానంగా గత నెల 5వ తేదీన తన పైన బలవంతపు వేధింపులకు పాల్పడ్డారని చెప్పేసి చిత్రాలు సైతం విడుదల చేసింది. తదనంతరం పరిణామాల క్రమంలోనే ఈస్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేసింది. ఈస్ట్ పోలీసులు సైతం రంగప్రవేశం చేసి హోటల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి పరీక్షల నిమిత్తం, వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను హాస్పిటల్ కూడా పంపించారు. తొలుత వైద్య పరీక్షలు వద్దని చెప్పి ససేమరానే వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి మహిళ తిరిగి వైద్య పరీక్షలకు అయితే అంగీకరించి వైద్య పరీక్షలు అయితే చేసుకున్నది. అయితే అనంతరం ఆమె వైద్య పరీక్షల అనంతరం అతను ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళినటువంటి మహిళ తీరా అంటే టీడీపీ నాయకులు, అలాగే టీడీపీ మహిళా నాయకురాలు వేధింపులకు గురైనటువంటి బాధితురాలు యొక్క వర్గం, వాళ్ళ రిలేషన్స్ వీళ్ళు కూర్చొని మాట్లాడించి ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన పెదప కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా కేసు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి అంగీకరించారు. ప్రధానంగా అంటే గతంలో ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించాడు, తనకు ఇస్తానన్నటువంటి కొన్ని వర్కులు కానీ డబ్బులు కానీ సకాలంలో ఈ కొన్ని మొండికేసిన దాని వల్లనే ఇలాంటి అగత్యాలకు పాల్పడింది, ఇలాంటి అంటే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పేసి అని టీడీపీ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమీ లేవు, తాము ఈ కేసుని విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పేసి ఎమ్మెల్యే వర్గంతో పాటు బాధిత మహిళా వర్గం కూడా స్పష్టం చేయడంతోనే ఇవాళ కోర్టులో కూడా కేసు విత్డ్రా చేసుకున్నట్టుగా నిన్న ఫిల్ దాఖలు చేశారు. మొన్న అంటే ఇష్టపూర్వకంగానే చేశానంటే ఇప్పుడు చెప్తున్న మహిళ మరి గతంలో వీడియో ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? వీడియో బయట పెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లేఖ ద్వారా పేర్కొంది, ఇటువంటి దుర్మార్గపు ఆలోచన మహిళలకు కించపరిచే విధంగా లైంగికంగా పాల్పడేటువంటి ఎమ్మెల్యేని పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోకూడదంటూ కూడా తను రిక్వెస్ట్ లెటర్ పెట్టింది. అంటే నిజానికి
ఒక చిన్న విషయం మీరు అన్నట్టుగా ఇష్టపూర్వకంగా జరిగిందని చెప్తున్న మాట కావచ్చు, తనకి ఇస్తున్నటువంటి కాంట్రాక్ట్లు కానివ్వండి డబ్బులు కానీ ఇవ్వకపోవడం మూలంగానే ఆదిమూలంపై కేసు పెట్టింది అనుకోవాలి, లేదంటే తను థ్రెటన్ చేశాడు ఆ ఎమ్మెల్యే అనుకోవాలనా? ఎస్, మీరు చెప్పినట్టు థ్రెటన్ చేశారు, ఫస్ట్ థ్రెటన్ చేశారు. అది అలాగే టీడీపీ నాయకులు వీళ్ళ మధ్య ఉన్నటువంటి టీడీపీ నాయకుడు మీడియేషన్ చేశారు. ఈమెకి ఇవ్వాల్సినటువంటి డబ్బుల విషయంలో కానీ వర్కల విషయంలో కానీ వీటిలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయడం లేదనే భావంతోనే ఇవాళ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడినట్టుగా ఉన్నటువంటి టీడీపీ వర్గాల యొక్క సమాచారం. ఆ బ్లాక్ మెయిలింగ్ దీనివల్లనే టీడీపీ అంటే ఎమ్మెల్యే లొంగేది లేదు, మన వర్కులు జరిగేది మనం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తే కానీ ఎమ్మెల్యే దారికి రాడు అనే భావన టీడీపీ వర్గాల్లో ఉంది. దానికి అనుగుణంగానే బాధిత మహిళ యొక్క వర్గం కూడా ప్రేరేపించింది బాధిత మహిళల్ని. ఆ ప్రేరేపణ కారణంగానే మీడియా దృష్టికి వచ్చింది. అలాగే మీడియాలో రావడంతో టీడీపీ అధిష్టానం సైతం ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతోనే అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి ఎమ్మెల్యే తన పదవికే ముప్పు వస్తుందని చెప్పి భావించి మహిళతో అంటే కాంప్రమైజింగ్ దీనికి అంగీకరించి ఉండండి. గతంలో ఆ బాధిత మహిళ మీడియాతో మాట్లాడారు, ఆవిడ ఏం మాట్లాడారో చూద్దాం. జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి. జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి. జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను సో రవి, ఇక్కడ చూస్తే గతంలో చాలా క్లియర్గా ఆ మహిళే చెప్తోంది తను ట్రాప్ చేసి లొంగ తీసుకున్నాడు ఆ ఎమ్మెల్యే అని చెప్తోంది. ఇప్పుడు చూస్తే ఇష్టపూర్వకంగానే జరిగినట్టుగా ఒక కొత్త చర్చ మొదలైంది. మరోవైపు తనకు కాంట్రాక్ట్లు కావచ్చు, తదితర సమయంలో డబ్బులు కావచ్చు ఇవ్వలేదనే విషయంపైనే ఈ బాధిత మహిళ ఆ ఎమ్మెల్యే పైన ఆరోపణ చేసినట్టు కూడా కాంప్రమైజ్కు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆవిడ బాధితురాలుగా ఉన్నారా, లేదంటే తనపై కక్షపూరితంగా అన్ని ఇష్టపూర్వకంగా ఇద్దరి మధ్యలో పరస్పరంగా ఆ యొక్క రిలేషన్ కంటిన్యూ అయిన తర్వాత ఆయన అనుకున్న విధంగా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి బ్లాక్మెయిల్ చేశారు? ఇప్పుడు ఆమె బాధితురాలుగా పేర్కోవాలి, లేదంటే ఇద్దరు అండర్స్టాండింగ్ కారణంగానే ఇది జరిగింది అనుకోవాలా? ఎస్, మీరు చెప్పినట్టు అండర్స్టాండింగ్ కారణంగానే ఇప్పుడు కాంప్రమైజ్కి వచ్చారు. ప్రధానంగా బ్లాక్మెయిల్ చేయాలి అంటే గతంలో ఇచ్చినటువంటి కమిట్మెంట్లు ఏది చేయలేదు, దీని కారణంగానే ఇట్లన్నా బ్లాక్మెయిల్ చేసిన కమిట్మెంట్లు నెరవేర్చుకోవాలనే ప్రధాన సంకల్పం. ఆ సంకల్పంతోనే ఇవాళ మా బాధిత మహిళ మీడియా ముందుకు రావడము, తన చిత్రాలని విడుదల చేసి వైరల్ చేయడం, సోషల్ మీడియాలో వైరల్ కావడం, తీరా టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడం వల్లనే ఎమ్మెల్యే సైతం తగ్గి అంటే బాధిత మహిళకు న్యాయం చేస్తాను, తన వల్ల నష్టపోయిన మహిళ వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పేసి అప్పుడు ఎమ్మెల్యే రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేయడం వల్ల ఇవాళ సమస్య పరిష్కారమైందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆ దిశగానే టీడీపీ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. రైట్ రవి, సో మొత్తం మీద టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఆయనపై ఆరోపణలు చేసి మీడియాకి ఎక్కినటువంటి ఆ మహిళ, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ ద్వారా ఇటువంటి వ్యక్తిని టీడీపీలో కొనసాగనివ్వకూడదని రిక్వెస్ట్ ద్వారా ఒక లెటర్ రాసిన ఆ మహిళ ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోయింది. ఈ కాంప్రమైజ్ అనే మాట వినంగానే ఈ విషయంలో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏకంగా సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసింది, పోలీసులకు ఫిర్యాదు చేసింది, ముఖ్యమంత్రికి లేఖ ద్వారా ఈ విషయాన్ని అందజేసింది. ఆ కారణంగానే కోనేటి ఆదిమూలను కూడా టీడీపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఇన్ని జరిగినప్పటికీ ఇప్పుడు ఇష్టపూర్వకంగానే జరిగింది, మా ఇద్దరి మధ్య పరస్పరంగా అంగీకారం మేరకంగా జరిగిందనే రకంగా ఆ మహిళ మాట్లాడుతుందంటే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి తదుపరి ఎటువంటి విషయాలు బయటకు రాబోతున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్లో భాగంగానే ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అయింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే ఆదిమూలం తనకి ఇస్తాన్న కాంట్రాక్ట్లు కానీ డబ్బులు కానీ ఇవ్వకపోవడం మూలంగా ఇటు తనకు కొంతమంది ప్రేరేపించి ఈ రకంగా కేసులు పెట్టించారనేది ఆ మహిళ వర్షంగా తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది. ఎందుకంటే సస్పెండ్ చేసిన పార్టీ తిరిగి ఈ మహిళ కారణంగా తనని సస్పెండ్ చేసింది కాబట్టి ఇప్పుడు కాంప్రమైజ్ అయింది కాబట్టి తిరిగి ఆ ఎమ్మెల్యేని పార్టీలో కంటిన్యూ అయ్యే రకంగా చేస్తారా లేదా చూడాలి. ఆల్రెడీ సస్పెండ్ చేశారు కాబట్టి అంత ఈజీగా అయితే తిరిగి చేర్చుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ చేర్చుకున్నా కూడా పార్టీ ప్రతిష్టకే భంగం కలిగే అవకాశం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.